So, welcome to Mind All Minds. సో ఇప్పుడు ఈ నెగిటివ్ ప్రచారం అంటే నెగిటివ్ న్యూస్ కానీ ఫేక్ న్యూస్ కానీ స్ప్రెడ్ చేసే వాళ్లకు ఏమొస్తుంది ఎందుకు అంటే వాళ్ళకు ఒక రకమైన థ్రిల్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏప్రిల్ ఫూల్స్ డే అయిపోయింది మొన్న. వాళ్ళకి ఏంటంటే లైఫ్ టైం కూడా అందరినీ ఫూల్స్ చేస్తూ ఉంటే వాళ్ళకు ఒక ఓహో అంటే వీళ్ళు ఫూల్ అయిపోయారు, నేను చెప్పిన ఫేక్ న్యూస్ని ఇట్స్ సర్క్యులేటింగ్ ఎవ్రీవేర్ అంటే నేను చెప్పిన దాంట్లోనే. ఇప్పుడు అతను ఒక మంచి పొజిషన్లో ఉండలేడనమాట. అతను ఉండలేనప్పుడు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉంటే ఏంటంటే అతను చెప్పినట్టు కొంతమంది వింటారనో ఏదన్నో ఒక చిన్న ఉంటుంది. ఇప్పుడు ఏదో ఒక చిన్న పొజిషన్లో ఉన్నవాడు కూడా ఈ లోకమంతా కూడా నా వైపే చూడాలి, లేకుంటే 10 మంది నేను చెప్పినట్టు వినాలి అని ఒక థాట్ వచ్చినప్పుడు దాన్ని ఏది చేస్తే బాగుంటుంది అంటే ఈ నెగిటివ్ అనేది ప్రచారం చేసామనుకోండి, అది ఏంటంటే అట్లా స్ప్రెడ్ అయిపోతుంటుంది. అప్పుడు అతను ఏమనుకుంటాడు, ఓహో ఈ అన్నిటికీ స్ప్రెడ్ చేసింది నేనే, ఐఎమ్ ద సోర్స్. సో ఓకే, ఎవ్రీ వన్ ఈజ్ గెటింగ్ అలర్ట్ అంటే నేను అనుకుంది సాధించానమాట అనే ఒక తృప్తి. అందుకే ఈ సోషల్ మీడియా అనేది వచ్చిన తర్వాత ఒక్కొక్కడైతే ఆ నైట్లు కూర్చొని దీన్ని మార్ఫింగ్ తర్వాత ఇవన్నీ చేసి కూడా ఆ స్ప్రెడ్ చేసి అదంతా సర్క్యులేట్ అయిపోతుంటే ఆనందం పొందే వాళ్ళు కూడా ఉంటారు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఒక ఏదైనా మామూలుగా యూట్యూబ్ వీడియో చేసేటప్పుడు కొన్ని టైటిల్స్ అవి చేయాలనుకున్నప్పుడు అవసరం ఉందే చేద్దాం, అవసరం లేదు ఎందుకు అంత రిస్క్ చేసి అనిపిస్తుంది. కానీ ఇందులో ఏమొస్తుందో తెలియనప్పుడు కూడా ఆ న్యూస్లో అర్థం లేకున్నా కూడా ఇవన్నీ చేయడం ఏంటంటే ఆ లోపల ఉన్న ఆ నెగిటివ్ అనేది బాగా అక్యుములేట్ అయిపోయి ఉన్న నెగిటివిటీని బయటికి తీసుకురావడానికి ఇట్లాంటి న్యూస్ ఇవన్నీ తీసుకొచ్చి అట్లా వదలడం చేస్తుంటారన్నమాట జనాలు. సో అదేంటంటే అదొక టైప్ ఆఫ్ ఆనందం అని అనుకోవాలి అది. సో వాళ్ళు ఏంటంటే పాజిటివ్ని వాళ్ళకు అంత నచ్చట్లేదు అనమాట. ఈ నెగిటివ్లోనే బాగుంది అని ఒక విధంగా చెప్పాలంటే అది అలవాటు అయిపోయింది ఇక. సో అసలు పాజిటివ్ అనేది ఉందా, అసలు పాజిటివ్ ఉంది అంటే ఏ ఒక్కటి చెప్పినా కూడా అందులో నెగిటివే ఆలోచిద్దాము, అంటే నెగిటివ్ ఆలోచించి దాన్ని జనాల్లోకి తీసుకెళ్దాము, ఇందులో పాజిటివ్ ఎందుకు ఆలోచించాలి అనేది వాళ్ళ మైండ్ సెట్స్కి అది అలవాటు అయిపోతుంది అనమాట. సో ఇక వాళ్ళు ఆ ప్రాసెస్లో అదొక వాళ్ళకు లైఫ్ టైం డ్యూటీ లాగా చేస్తూ ఉంటారు. సో దట్స్ ద ప్రాబ్లం విత్ దోస్ గైస్ అనుకోవచ్చు. సో ఎనీవేస్ అదేంటంటే ఎవరిని తప్పు పట్టలేము, వాళ్ళు ఒక హ్యాబిట్లో వెళ్ళిపోయారు, అది అట్లా కంటిన్యూ అవుతుంది. సో దాన్ని మనం ఏం చేయగలం చెప్పండి. కాకుంటే ఒకటి ఏంటంటే మనం కొంత అలర్ట్ కావాలి. ఎవరి హ్యాబిట్స్లో వాళ్ళు ఉంటారు, దాని నుండి మనము అంటే వాళ్ళ హ్యాబిట్స్ మనకు ఎఫెక్ట్ కావద్దంటే మనం అలర్ట్ ఉండాలి తప్ప వాళ్ళ బ్రెయిన్ వాష్ చేయడము ఇట్స్ నథింగ్. ఎవరెవరి కోసం పూర్తిగా అయితే మారరు. కాకుంటే మనం ఏంటంటే ఒక అలర్ట్గా ఉన్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సో వీ కెన్ అవాయిడ్ సచ్ థింగ్స్ టు గెటింగ్ దెమ్ ఫ్రమ్ మన బ్రెయిన్లోకి వెళ్ళకుండా మనం వీ కెన్ అవాయిడ్. దట్స్ ఇట్.